బూడిదల కాళ్ళు నిలబెట్టి ప్రజల పక్షాన నిలబడ్డోడు పర్మనెంట్గా ఉంటాడు. నేను కామారెడ్డిలో ఆ నాయకుడు గురించి మాట్లాడుతున్నా, కాటిపల్లి వెంకటరమణారెడ్డి. సోషల్ మీడియాలో అందరూ కాలే, సోషల్ మీడియాలో ఫోన్లు మాట్లాడి పోస్ట్ పెట్టినంత మాత్రాన వరదలాగాయి. నేను నాటుగా మాట్లాడుతున్నా, ఎమోషనల్ అయి మాట్లాడుతున్నా, మానవత్వాన్ని ముంగడబెట్టి మాట్లాడుతున్నా, సిగ్గులు శరాలు ఉన్నాయా అని చెప్పి మాట్లాడుతున్నా. ప్రభుత్వాలు కామారెడ్డి, మెదక్, నిర్మల్, రాజన్న, సిరిసిల్ల చాలా ఎఫెక్ట్ అయినాయి. రోడ్స్ కొట్టుకుపోయినాయి అని చెప్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ డిస్టర్బ్ అయిపోయిందని చెప్తున్నారు. డైరెక్ట్ రెస్క్యూ ఆపరేషన్లు చేయనికే సాక్షాత్తు పుణ్యాత్ములు మన ఆర్మీయే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డ్రోన్లు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగినాయి అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్డీటీవీ న్యూస్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ మాట్లాడుతున్నాయి. దీనికి తగ్గట్టు దీన్ని తట్టుకునే ప్రాజెక్టులు ఇప్పటిదాకా చేసినామనంటే సిగ్గు శరమునోడు కూడా మాట్లాడతాడా? ఒక్క పత్రిక అన్న దీని మీద మాట్లాడు రాసిందా? ఒక్క ఛానల్ అన్న దీని మీద మాట్లాడుతుందా? మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి 1986 నుంచి ఉగ్ర రూపం గోదావరమ్మ ఉగ్ర రూపం దాలుస్తున్నది. మళ్ళీ దాని మీద ఈ ప్రాజెక్టులు కడతామని అన్నప్పుడు ఈడి దాకా వచ్చినాయి. నువ్వు జై కొట్టుపో జైలు కొట్టు. విపత్తు వచ్చినప్పుడు ఆడు రాడు, నీ సావు నువ్వు జావు అని చెప్పి వదిలి పెడతాడు. ఎందుకు చెప్పాలా? అవరా భయ్ పుణ్యాన్ని తింటలేవా నువ్వు? నేషనల్ హైవే 44 సంకరాగిపోయా, ఇల్లులు కొలాప్స్ అయిపోయా, ఒక్కోడు చచ్చిపోయా, 900 మందిని ఇప్పుడు కాపాడిండ్రు, రెస్క్యూ చేసిరాయా, మళ్ళీ ఆర్మీ దిగే. మళ్ళీ ఇప్పుడు ఏమైనా పర్మనెంట్ మిటిగేషన్ ప్లాన్ ఉందా అని అంటే ఒక నాయకుడు, ఇన్స్టాగ్రామ్ నాయకుడు అంటారు, ఇన్స్టాగ్రామ్ నాయకుడు హలో నేను ఆర్మీని పంపుతున్నా, నేను చేస్తున్నా. కామారెడ్డిలో ఒక నాయకుడు రాత్రింపగలు నిలబడ్డాడు, బుల్డోజర్లు పెట్టి ఇంట్లోనే వంట వండిపిచ్చి నిరాశ్రయునైనోళ్లకు, తిండి తిప్పలైనోళ్లకు పెడుతున్నాడు. సోషల్ మీడియాలో అందరూ కాలే, సోషల్ మీడియాలో ఫోన్లు మాట్లాడి పోస్ట్ పెట్టినంత మాత్రాన వరదలాగాయి. ఫ్లడ్ బ్యాంక్ కావాలా, మిటిగేషన్ ప్లాన్ కావాలా, పర్మనెంట్ ఎంబాకింగ్ అది కావాలి, టనల్ కావాలి. ఇన్స్టాగ్రామ్ లలో లోడ్ చేసినందుకు కాదు, వచ్చేసి జయకారాలు, అన్నా మా అన్న కట్టలు తెంచుకొని ఉగ్ర రూపం దాలుస్తుంది చూడు. గంగమ్మ కొట్టుకపోతుంది నా కొడక. ఒక్కొక్కటి అప్పుడు నీ జయకారాలు, నీ లైక్, షేర్లు, కమెంట్లు, నీ అన్న మూతబరిలు నడవై. బూడిదల కాళ్ళు నిలబెట్టి ప్రజల పక్షాన నిలబడ్డోడు పర్మనెంట్గా ఉంటాడు. నేను కామారెడ్డిలో ఆ నాయకుడు గురించి మాట్లాడుతున్నా, కాటిపల్లి వెంకటరమణారెడ్డి.